జై శ్రీమన్నారాయణ. రేపు అంటే మాఘశుద్ధ సప్తమి, రథ సప్తమి. ఈ సప్తమి నాడు చేసినటువంటి దానము, జపము, అర్ఘ్యప్రదానము, తర్పణము అనేక కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని, ఆరోగ్యాలని కలగజేస్తుంది. సప్తమి నాడు షష్ఠి కూడి ఉన్నట్టయితే దాన్ని షష్ఠి సప్తమి తిథుల యోగమునకు పద్మము అని పేరు. ఈ యోగము సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ సమయమున అంటే రేపు రథసప్తమి నాడు ఆ సమయమున 7 జిల్లేడాకులని తల మీద పెట్టుకొని నదీ స్నానము చేసినచో 7 జన్మల్లో చేసుకున్నటువంటి పాపమంతా కూడా నశించుతుందని గర్గ మహాముని ప్రబోధము. జిల్లేడాకులకు అర్కపత్రము అని పేరు. అలాగే సూర్యునికి కూడా అర్కహ అని ఒక నామమున్నది. అందువలన సూర్యుడికి ఈ యొక్క జిల్లేడాకులు అంటే మిగులు ప్రీతి. ఈ యొక్క 7 జిల్లేడాకులకు 7 అశ్వాలు అంటే సప్తాశ్వాలకు చిహ్నం అన్నమాట. అలాగే 7 రకములైన వ్యాధులని నశింపజేస్తాయి. ఈ జన్మలోను అంటే 1, జన్మాంతరములోను అంటే 2, మానసికంగా శారీరకంగా వచనము వలన చేసినటువంటి పాపములు 3, అంటే తెలిసి చేసినటువంటి పాపము, తెలియక చేసినటువంటి పాపము అంటే మొత్తము 7 రకాలు. ఈ యొక్క 7 పాపాలు 7 రకాల రోగాలకి కారణం అన్నమాట. ఈ యొక్క రథసప్తమి నాడు బంగారముతో గాని, రాగితోని గాని, వెండితోని గాని రథమును చేయించి కుంకుమతోనూ దీపాలతోనూ అలంకరించి అందులో ఎర్రని రంగు గల సూర్య భగవానుణ్ణి పెట్టుకొని పూజించి అర్చించి గురువుకి ఆ రథాన్ని దానముగా ఇవ్వాలి. ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి సూర్యుడికి సంబంధించినటువంటి స్తుతులన్నిటినీ కూడా వింటూ కాలక్షేపాన్ని చేయడం చాలా మంచిది. ఈ విధంగా చేసినటువంటి వారికి ఈ యొక్క రథసప్తమి నాడు ఈ విధంగా చేసినటువంటి వారికి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి ఆరోగ్యాలు, ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే రాజయోగం కలుగుతుంది కదా. కాబట్టి ఈ యొక్క సూర్యుడికి ఆరాధించడం వల్ల ఈ యొక్క ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా కూడా ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉండి ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలని కూడా కలిగింపజేస్తాడనమాట. కాబట్టి భక్తులందరూ కూడా గమనించుకొని మీకు ఏదో శక్తి కొలది ఆ సూర్యనారాయణుణ్ణి ఆరాధించండి. జై శ్రీమన్నారాయణ.